రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జరిగిన దళిత బీజేపీ కౌన్సిలర్ షాపు కూల్చివేత వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఎస్సీ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్కు నోటీసులు జారీ చేసింది. షాపు కూల్చివేతకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు ఈ ఘటనపై తీసుకున్న చర్యలని 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక రూపంలో సమర్పించాలని అధికారుల్ని ఆదేశించింది. నెల రోజుల క్రితం వేములవాడలోని 17వ వార్డు బీజేపీ కౌన్సిలర్ దళిత నాయకుడు కొండెపు ముత్యం నిర్వహిస్తున్న షాపుని ఆలయ సిబ్బంది కూల్చివేసినట్లు సమాచారం. ఈ ఘటనపై బాధితుడు ఈ నెల 20న జాతీయ ఎస్సీ కమిషన్ను ఆశ్రయించాడు. ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ సభ్యుడు వడ్డపల్లి రామచందర్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటనపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. ఆలయం టెంపుల్ ముందట మా తోటి దళిత కౌన్సిలర్ మీద ఈఓ గారు కక్షపూరితంగా వ్యవహరించి, నాకు తెలిసి ఆమె ఒక కలెక్టర్ ఆ రేంజి ఆఫీసర్ ఉండి కూడా ఒక 30-40 మందిని అంటే రౌడీజం చేసినట్టు పంపించి షాప్ మొత్తం కూడా తీసేయడం జరిగింది. దానికి అక్కడనే మేము ఉన్నాం, మేము అందరం కూడా వాదించినా కూడా వాళ్ళు ఎవ్వరు కూడా వినలేదు. అటువంటి పరిస్థితి. ఈరోజు షాప్ ముందట మొత్తం తొలగించారు. ఆ దళిత కౌన్సిలర్ పై వీళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసినందుకు రామచంద్రరావు సార్ గారికి మేము ఎస్సీ కమిషన్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు వారు ఇక్కడ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మన ఎండోమెంట్ కమిషనర్ గారికి కూడా వారు నోటీసు జారీ చేయడం జరిగింది. ఇది నిజంగా మేము మా దళిత కౌన్సిలర్కు మద్దతుగా చేసినందుకు మేము విజయంగా భావిస్తున్నాం. వాటిపై 100% చర్యలు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే ఇట్లా కక్షపూరితంగా వ్యవహరించడం ఆఫీసర్ల పద్ధతి కాదు. ఏమైనా ఉంటే సామరస్యంగా ముందుకోవాలి తప్ప ఇట్లా కక్షపూరితంగా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.